ఫేస్బుక్ లో కంటెంట్ మానిటైజేషన్ రావాలంటే ఇప్పుడు ఇన్వైట్ ఓన్లీ అనే ప్రాబ్లం అయితే మనకి సాల్వ్ అయిపోయింది. ఇంత ముందుకు చాలా మంది ఓన్ కంటెంట్ పెట్టిన లక్షలలో వ్యూస్ ఉండి లక్షలలో ఫాలోవర్స్ ఉన్నా కూడా కంటెంట్ మానిటైజేషన్ ఇన్వైట్ ఓన్లీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దీనికి మనకి క్రైటీరియా వచ్చింది. క్రైటీరియాని కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మనకి కంటెంట్ మానిటైజేషన్ కూడా వస్తుంది. సో క్రైటీరియా ఏంటి, ఎలా కంప్లీట్ చేసుకోవాలి, దానికి ఉన్న ఎలిజిబిలిటీ మొత్తం కూడా మీకు తెలుగులో పూర్తిగా వివరిస్తాను. సో ఇలానే మనము సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ లో లేటెస్ట్ అప్డేట్స్ ని, మానిటైజేషన్ అప్డేట్స్ ని మీరు తెలుసుకోవాలి తెలుగులో అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము మన ఫేస్బుక్ అకౌంట్, సో ప్రొఫైల్ అయినా పేజ్ అయినా కూడా మనం లాగిన్ అయిన తర్వాత ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి మానిటైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మానిటైజేషన్ ఆప్షన్ లోనే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది, కంటెంట్ మానిటైజేషన్ కి క్రైటీరియా. చూడండి ఇక్కడ మనకి ఏమని వచ్చింది, ఇది లోడింగ్ అవుతుంది. అన్లాక్ కంటెంట్ మానిటైజేషన్ అని మనకి చూపిస్తుంది. సో ఇందులో చెప్పినవి కనుక మనం పూర్తి చేసుకున్నాం అనుకోండి, మానిటైజేషన్ సెటప్ చేసుకోండి అని ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము నెలల తరబడి, సంవత్సరాల తరబడి కంటెంట్ మానిటైజేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకి యూ విల్ రిసీవ్ ఆన్ ఇన్విటేషన్ టు కంటెంట్ మానిటైజేషన్ ఇఫ్ యూ రీచ్ 3 lakhs వ్యూస్ ఆన్ యువర్ న్యూ పోస్ట్ అండ్ ఫాలోస్. అంటే మన కంటెంట్ లో ఫేస్బుక్ లో మనం అప్లోడ్ చేసే కంటెంట్ కి 3 lakhs వ్యూస్ కనుక వచ్చినాయి అనుకోండి, కంటెంట్ మానిటైజేషన్ సెటప్ చేసుకోమని ఈజీగా వచ్చేస్తుంది అని చెప్తుంది. సో అలా మనం గోల్ ని కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ ని మనం సెటప్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి సీ మోర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నాకు సీ మోర్ అని ఉంటుంది. నార్మల్ వాళ్ళకైతే ఇక్కడ జాయిన్ ఛాలెంజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఛాలెంజ్ చూపిస్తుంది, కంటెంట్ మానిటైజేషన్ ఛాలెంజ్ చూపిస్తుంది. ఇక్కడ అన్లాక్ కంటెంట్ మానిటైజేషన్ మనకి 28 days టైం ఇస్తుంది. 28 days లో కనుక మనము 3 lakhs వ్యూస్ వచ్చేలాగా కంటెంట్ పోస్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి మానిటైజేషన్ వస్తుంది. సో ఈ కంటెంట్ లో ఏమేమి క్యాచ్ చేసుకుంటుంది అంటే ఫొటోస్ ని, రీల్స్ ని, లాంగ్ వీడియోస్ ని, అలాగే మనం పెట్టే స్టోరీస్ ని, ఇవన్నీ కూడా క్యాచ్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన పాలసీ ఇష్యూస్ ఏంటి అంటే కంటెంట్ అనేది మన ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి, వేరే వాళ్ళది, వేరే సోషల్ మీడియా వాళ్ళది ఇలా అయి ఉండొద్దు. ఒకవేళ ఏ ఐడి అయినా కూడా మీరు సొంతంగా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండాలి. హారాస్మెంట్ కానీ, చిల్డ్రన్స్ అబ్యూజింగ్ కానీ, సెక్సువల్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఇలా పొలిటికల్ వాటి గురించి కానివ్వండి, ఇలా వేటి గురించి కూడా మీరు అప్లోడ్ చేయకూడదు. నార్మల్ కంటెంట్ ని ఒరిజినల్ గా మీరు క్రియేట్ చేసి అది ఫోటో రూపంలో కానీ, రీల్స్ రూపంలో కానీ, లాంగ్ వీడియో రూపంలో కానీ మీరు అప్లోడ్ చేశారు అనుకోండి, ఈజీగా 3 lakhs వ్యూస్ మనకి రీచ్ అయిపోతుంది. అలా కంప్లీట్ అయిపోతే ఇక్కడ మనకి మానిటైజేషన్ సెటప్ చేసుకునే వస్తుంది. సో ఇంతకీ మీకు ఈ ఆప్షన్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఇలా మాకు రాలేదు అన్లాక్ కంటెంట్ మానిటైజేషన్, లేదంటే కంటెంట్ మానిటైజేషన్ ఛాలెంజ్ అని మాకు రాలేదు అని అంటే, సో ఇది రావాలి అంటే ఏం చేయాలి అనే ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తాను. అలా మీరు చేశారనుకోండి 24 hours లోనే ఇలా మీకు వస్తుంది. దాని తర్వాత 1 week లోనే మీరు ఈజీగా 3 lakhs వ్యూస్ అనేది తెప్పించుకోవచ్చు, మానిటైజేషన్ చేసుకోవచ్చు.